రాను రాను ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు కదా! అసలు ఏ విధంగా ఇది ప్రభావం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్‌లీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ మనకి ఎక్కడ చూసినా కూడా ఎస్టీడీ బూతులుండేవి. అక్కడ ఒకరు కానీ, ఇద్దరు గాని పనిచేస్తుండేవాళ్ళు. అండ్ ఎప్పుడైతే టెక్నాలజీ కంప్లీట్‌గా ఫ్లిప్ అయిపోయిందో, ఆ దెబ్బతో ఎస్టీడీ బూతులన్నీ బంద్ అయిపోయినాయి. అండ్ ఆ తర్వాత ఇంకొక టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్. స్టార్టింగ్‌లో మన ఇండియాలో ఎక్కడ ఏటీఎం సెంటర్ ఉన్నా కూడా అక్కడ దాదాపు 3 షిఫ్ట్‌లలో ముగ్గురు సెక్యూరిటీ గార్డ్‌లు ఉండేవాళ్ళు. ప్రతి షిఫ్ట్‌కి ఒకరు చొప్పున. కానీ ఎప్పుడైతే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చినాయో, వాటి పర్ఫార్మెన్స్ పెరుగుతూ పోయిందో, ఇప్పుడు ఎక్కడ ఏటీఎం సెంటర్ అయినా చూడండి, ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండట్లేదు. టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయిన ప్రతిసారి ఒక లాక్స్ ఆఫ్ జాబ్స్ అనేటివి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటది. మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా డెవలప్ అవుతున్న సందర్భంలో ఇంకెన్ని లక్షల ఉద్యోగాలు పోతాయో మనం ఊహించలేని సిట్యుయేషన్‌లో ఉన్నాం. సో, ఒకసారి మీరు చెప్పండి. మరి ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగం పోతే మీ పరిస్థితి ఏంటి అని? సో, మై డియర్ ఫ్రెండ్స్, మన పెద్దలు చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు కదా! మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడే అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుంటే, ఇన్ కేస్ రేపటి కాలాన మీకు ఉద్యోగం పోయినా, లేకపోతే మీరే ఉద్యోగానికి రిజైన్ చేసినా, మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడే పరిస్థితి ఉండదు. సో, ఇప్పటికైనా జరిగిన నష్టమేమీ లేదు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అన్నట్టు కనీసం ఇప్పుడైనా మీ స్కిల్స్‌తో ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ఎలా చేయొచ్చో తెలుసుకోండి. అండ్ మీరు మీ జీవితంలో ఆర్థిక వెలుగులు నింపుకోండి. ఎలానో తెలియకపోతే మేము ఒక 14 డేస్ క్లాసెస్‌ని మేము కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో జాయిన్ అయ్యి కనీసం మీకున్న స్కిల్స్‌తోని బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే, ఈ రోజున్నటువంటి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు కూడా ఎంతో కొంత డబ్బుని సంపాదించే అవకాశం మీ చేతుల్లోకొస్తుంటది. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి చెందుతున్న క్రమంలో మనం చూసుకుంటే చాట్‌జీపీటీ వచ్చింది. దాన్ని రీప్లేస్ చేయడానికి డీప్‌సీక్, కిమి డాట్ ఏఐ చాలా ముందుకొస్తున్నాయి. చాలా ఫాస్ట్‌గా రిప్లైలు ఇస్తున్నాయి, రియాక్ట్ అవుతున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో, ఇలాంటి సందర్భాలలో మీరు చేస్తున్న ఉద్యోగం ఎంతవరకి మనల్ని బ్యాలెన్స్‌గా ఉంచగలదు? ఎంతవరకు మనకు నమ్మశక్యంగా ఉంచగలదు అని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ద్వారా 80% ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే, మీరు ఆ రిస్క్ కేటగిరీలో ఉన్నట్టే. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను చేస్తున్న కంపెనీ నన్నెందుకు తీసేస్తుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద కంపెనీ ఉంది. దానికొక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌ని చేయడానికి ఎంప్లాయీస్‌ని పెట్టుకొని ప్రతి ఎంప్లాయీకి రూ. 1,00,000 జీతం ఇస్తుంది అనుకుందాం. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10,00,000 ఇవ్వాలి ఎవ్రీ మంత్. ఈ విధంగా ప్రాజెక్ట్ అంతా సంవత్సరం నడవాలి. సో, 1,20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ కేవలం సాలరీస్‌కి మాత్రమే పోతుంది అనే పరిస్థితులలో ఆ పెద్ద కంపెనీ ఎవరైతే ఫ్రీలాన్సర్ చేస్తున్నారో ఆ ఫ్రీలాన్సర్ వాళ్ళకి 80,00,000కే కోట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తది ఆర్డర్. సో, అప్పుడు ఆ ఫ్రీలాన్సింగ్ ఉన్నటువంటి చిన్న కంపెనీ వాళ్ళకున్నటువంటి ఎంప్లాయీస్ మ్యాన్ పవర్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని కేవలం 50,00,000 రూపాయలతోనే ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసే అవకాశం ఉంటది. ఒక ప్రాజెక్ట్ 50,00,000లో కంప్లీట్ అయిపోతుంది అనుకునే సందర్భంలో మీరు చేస్తున్న ఏదైతే కంపెనీ ఉందో మిమ్మల్ని కూర్చుండబెట్టి నెలకు రూ. 1,00,000 ఎందుకు ఇస్తుంటది చెప్పండి? సో, ఆబ్వియస్‌గా ఆ పెద్ద కంపెనీకి లాభం జరగాలి అంటే చిన్న కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే. సో, సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంది. వాళ్ళకున్న ఆర్డర్స్‌ని వేరే వాళ్ళకి ఇస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? మిమ్మల్ని అతి త్వరగా రీప్లేస్ చేయబోతున్నారు. మిమ్మల్ని ఆ జాబ్ నుండి తీసేస్తారు అని ఇండైరెక్ట్‌గా సంకేతం ఇచ్చినట్టే. అండ్ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ టెస్లా కార్‌లొచ్చినాయి. టెస్లా కార్‌లో ఆల్రెడీ చాలా ప్రపంచవ్యాప్తంగా రోడ్స్ అన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ టెక్నాలజీ మరింత అప్‌గ్రేడ్ అయ్యి కంప్లీట్ డ్రైవర్‌లెస్ కార్‌లన్నిటిని కూడా ఇండియాలో లాంచ్ చేసే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి రేపు మరింత అధ్వానంగా మారబోతుంది కాబట్టి దాని నుండి బయటపడాలి అనుకుంటే ఈరోజే
అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఎలాంటి మార్గాలున్నాయో మీరు అన్వేషించాలి. ఖచ్చితంగా వాటిని మీరు నేర్చుకొని, దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గాలను తెలుసుకోండి. మీకెలాంటి సందేహాలున్నా వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ద వే. మేము మా మాస్టర్ క్లాస్‌లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ద బెస్ట్ వేస్ వాళ్ళకున్న స్కిల్స్‌తోని వాళ్ళు ఒక బిజినెస్‌ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అని వాళ్ళని బిజినెస్ రూట్‌లో పెట్టి, సంవత్సరానికి ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ వచ్చే విధంగా కూడా మేము తయారు చేసి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా డెవలప్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ విత్ అస్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్. సో థాంక్ యూ సో మచ్.